దేవుని వాక్యము దేవుడు ప్రత్యక్షపరచగా, మానవుడు రచించగా వ్రాయబడిన బైబిల్ వాక్యము సార్వత్రిక విశ్వాసులకు ప్రామాణికత్వం గల గ్రంథము. అదేంటో కానీ నిజంగా దైవ గ్రంథాన్ని ప్రేమించి దాన్ని ధ్యానించిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎక్కడో గొప్ప మనోశాంతి, మనో నిబ్బరము, గుండెకు బలము, ఆత్మకు జీవము, శరీరానికి ఆరోగ్యము అన్న అనుభవంలోనికి నడిపించే దేవుడు. వాక్యమును పఠించకపోతే, వాక్యమును పట్టించుకోకపోతే, వాక్యమును పాటించకపోతే సంఘమునకు తీవ్ర నష్టం. దేవుని వాక్యము సజీవమైనటువంటి సజీవము గల దేవుని వాక్యము. నైతిక ఆత్మీయ నియమాలు సంఘానికి గొప్ప ఉజ్జీవానికి దేవుణ్ణి ప్రేరేపించి, దేవుని కన్విన్స్ చేసి, దేవుణ్ణి ఒప్పించి, ఇప్పుడు నా సంఘము భూమి మీద నన్ను చాలా పట్టించుకుంటా ఉంది, నా ఆత్మ కార్యం కోసం నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుంది, పాపాల కోసం పరితపిస్తుంది, పశ్చాత్తపడుతుంది, అమ్మమ్మో ఇలాంటి సంఘం నేను పట్టించుకోవాలా అని దేవుడు ఫీల్ అవ్వాలి మనం చూసి.